దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వాక్యం నుండి, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర. దాని పొడుగు 2 మూరలున్నర. దాని వెడల్పు 3 దాని వెడల్పు 3 దాని ఎత్తు 3 దాని ఎత్తు 3 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లుగా దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసము మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, మనం ప్రత్యక్ష గుడారమును గురించి నేర్చుకుంటున్నాం. ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠము, గంగాలము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూపవేదిక, శంఖపు రొట్టెల బల్ల, దీప వృక్షముల గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది ఏంటంటే నిబంధన మందసం. నిబంధన మందసం అంటే ఏంటి, దాన్ని ఎన్ని విధాలుగా పిలుచుకున్నారు, వాటి అర్థాలు ఏంటి అనే సంగతులన్నీ నేను గడిచిన వారాల్లో మీకు చెప్పాను. ఇప్పుడు నిబంధన మందసంలో ఏముంటాయి అనే విషయాలు చెప్తానని మీకు చెప్పాను. అందులో 3 ఉపకరణములు ఉన్నాయి. ఏంటి నాన్న? ఒకటి 16వ వాక్యంలో ఏమున్నది? ఇప్పుడు అందులో ఏముంచమన్నాడు? శాసనములు ఉంచమన్నాడు. హెబ్రీ 9:4 చదివితే ఏముంటుంది అక్కడ? మన్నాగల బంగారు పత్ర, చిగిరించిన అహరోను గర్ర, అలాగనే ఆజ్ఞలు గల పలుకలు అని రాయబడింది అక్కడ. హెబ్రీ 9:4 కూడా చదవండి. అందులో సువర్ణ ధూపార్తి కూడా లోపలనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మందసం దగ్గరనే సువర్ణ ధూపార్తి ఉంటుంది. యాజకుని చేతిలో ధూపార్తి ఉంటుంది. సువర్ణ అంటే బంగారు ధూపార్తి. అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు, అది చూసారా ఏమేమి ఉన్నాయి నాన్న? మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. అందరూ ఆమెన్ చెప్తామా? ఆమెన్. హల్లెలూయా. మన్నాగల బంగారు పత్ర, చిగురించిన అహరోను కర్ర, ఇవి 2 తర్వాత చేర్చబడ్డాయి. కానీ ఇక్కడ వరుస క్రమంలో హెబ్రీలో ముందు రాయబడతాయి. కానీ ఇప్పుడు నిర్గమకాండము 25:16 ఏమి రాయబడి? అందులో శాసనములను ఉంచవలను. మన్నా తర్వాత కురిపించాడు కదా. ఆ తర్వాత సంఖ్యాకాండంలో అహరోను చిగురించిన కర్ర అప్పుడు వచ్చింది కదా. ఇవి తర్వాత చేర్చబడ్డాయి. ఓకేనా? కాబట్టి నేను ముందు నుంచి లైన్గా మీకు వస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ మందసంలో ఏముండాలట? శాసనములు అనగా ఏంటి? అవి ఆజ్ఞలు గల పలకలు. ఎదురానా? ఆజ్ఞలు గల పలకలు. ఈరోజు నేను మీకు దేవుని యొక్క ఆజ్ఞల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అది కొన్ని అంటే ఒక 3-4 మాత్రమే. మీకు మాట చెప్పిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన కలుగు దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ రాయబడి ఉంటాయి. ఆజ్ఞ గుర్తుపెట్టుకున్నానా? ఎవరో ఏదో చెప్పితే నమ్మొద్దు. అది సేవకులైనా, ప్రజలైనా, ఎవరు చెప్పినా, అబద్ధ బోధకులైనా, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారైనా, ఎవరైనా ఏదైనా చెప్పితే నమ్మొద్దు. ఎందుకో చెప్పనా? ఒక దీవెన పొందాలంటే, ఒక ఆశీర్వాదం పొందాలంటే, నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక ఆజ్ఞను పాటించాలి. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞ పాటించకుండా నీ జీవితంలో ఏ దీవెన, ఏ మేలు పొందలేవు. ఈ ఇంగిత జ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? ఇది ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాలి.
నా కుమారుడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ప్రవచనం వచ్చింది. నువ్వు దొంగవైనా, వ్యభిచారివైనా, తిరుగుబోతువైనా, అబద్ధికునివైనా, మోసం చేసేవాడివైనా, తాగుబోతువైనా, తిరుగుబోతువైనా వస్తుందా నీకు? వస్తుందా? రాదు. మరి ప్రవచనం వచ్చింది కదా, మరి మాట వచ్చింది కదా, దైవజనులు చెప్పారు కదా, అంటే దైవ సేవకుల మాటను దేవుడు ఆమెను అంటాడు కదా, నేను దీవిస్తాడు నా కుమారుడు అని దైవ సేవకుడే చెప్పాడు. దైవ సేవకుడు చెప్పిన తర్వాత కావట్లేదని యజ్ఞం లెక్క, పిక్చర్ లెక్క ఎదురు చూడొద్దు. వీళ్ళు అంటారు తెలివి తక్కువ సన్యాసులని. నేను అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదం లేదు. మీరు చెప్పలే ఆమెనే, అది ఖచ్చితంగా చెప్పాలి నేను. ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదం లేదు. ఆజ్ఞ ఇవ్వకుండా దేవుడు ఏ ఒక్కరికి ఏ దీవెన కలగజేయడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన కృపగల దేవుడు కాడా? కృపగల దేవుడే, కనికరం గల దేవుడే. సింపుల్ లాజిక్ చెప్పాను నాన్న మీకు. ఏదైనా తోటలో అన్ని ప్రొవైడ్ చేశాడు. ఏదైనా తోటలో అవాదంలోకి అన్ని ఇచ్చేశాడు. అన్ని ఇచ్చిన తర్వాత అది తినకు అన్నాడు. అన్ని ఇచ్చేశాడు. అన్ని ఇచ్చే ఆజ్ఞ ఎక్కడిదిగా? ఆజ్ఞ లేదనుకున్నాం, ఆజ్ఞ లేదు అనుకుంటాం మనం. అది అంతా చదివితే సందర్భాన్ని ఎక్కడుంది? ఇప్పుడు ఏ షరతు పెట్టకుండా ఇప్పుడు 1:26 ఏమంటాడు? నేను నిన్ను ఆయన దీవించిన విధం ఏమనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అని చెప్పి అన్ని దీవిస్తాడు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు. కానీ ఏమన్నాడు? అదొక్కడి తినకన్నా, ఒక్కటే ఇచ్చిండు. అక్కడ ఫెయిల్ అయిపోయాడు మానవుడు. కొడుక ఆ దినకురా అన్నాడు. నేను నిన్ను చేస్తా, నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, కానీ అది ఒక్కటి తినకు అన్నాడు. ఎక్కడ మానవుడు ఫెయిల్ అయిపోయాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆదిలో దేవుడు కృపా కనికరం గల దేవుడు కనుక సమస్తము దేవుడు ఇచ్చేశాడు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక చోట ఒక చిన్న ఆజ్ఞనైనా ఆయన పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే మనకు ఖచ్చితంగా పాటించాల్సిందే. మనం దేవుడిని దీవించాలంటే ముందు నువ్వు దేవుని దగ్గరికి రావాలా, మనసు పొందాలా, ఇవన్నీ కాదా? బాప్తిసం పొందాలా, అభిషేకం ఇవన్నీ కదా. అయ్యా ఏం లేకపోయినా మరి ఒక్కొక్క అన్యులు వారు అందరికి ఇస్తానన్నాడు కదా, అందరికి ఇస్తాను. వారికి ఆజ్ఞ లేదు, వారికి షరతు లేదు. ఎందుకు? అందరికి ఇచ్చేస్తాడు. ప్రతి జీవిని ఆయన గుప్పులు విప్పి పోషిస్తున్నాడు, అందరికి ఇచ్చేస్తాడు. కానీ వారికి ఏమి ఇస్తాడు? లాస్ట్కు వాడిని బతుకెక్కడ? అది నిత్య నరకం. ఈ ప్రపంచంలో ఎవడైనా ఎంత సంపాదించినా, ఎంత డబ్బు, ఎంత ఆస్తి, ఎంత వ్యాపారాలు ఎంత విస్తరించుకున్నా నిత్య నరకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మనకు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, ఆజ్ఞల వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటి అనేటువంటిది కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాము, ఇస్సాకులను, యాకోబులను పిలిచాడు. ఇప్పుడు అబ్రహామును పిలిచాడు. నాన్న అబ్రహామును పిలిచినప్పుడు నా కుమారుడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దానికంటే ముందేం చెప్పాడు? ఇప్పుడు అవన్నీ చదివితే నీకు లేదు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, అర్థమైందా? ఏం చెప్పాడు? నీ స్వదేశమును. ఇది కాదు ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఇంకా ఆజ్ఞ రాసి ఉండాలారా? ఇదే ఆజ్ఞ. ఏం లేదు, సింపుల్గా కొడుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలో చేస్తాను. కానీ ఒక పని ఏం చేయాలయ్యా? నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశమును, నీ బంధువులను సమస్తమును విడిచి నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను బిడ్డ, ఒక 98%, ఒక 2% అది ఉచితంగా ఇచ్చిన కొన్ని ఉన్నాయి, కానీ ఒక 98% ఆజ్ఞ లేకుండా, 98 అని ఫర్ ఎగ్జాంపుల్ 95 అనుకో, ఇంకొన్ని ఉన్నాయి కనుక 95% ఆజ్ఞ లేకుండా దేవుడు ఏది చేయలేదు. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఓ కుంటని బాగు చేయాలి, ఓ గుడ్డని బాగు చేయాలంటే ఏమన్నాడు? నీవు నా యందు విశ్వాసము లేకపోతే ఎక్కడిది నీకు? అర్థమవుతుందా? నమ్ముచున్నవారా? నమ్ముచున్నాను, బాగు చేయగలను, నమ్ముచున్నాను. అయితేరా బాగు చేసేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇవన్నీ మీకు ఇంట్రొడక్షన్గా మీకు అర్థం కానికి చెప్పాను. ఓకేనా? ఇప్పుడు కాస్త వాక్యంలోనికి వెళ్దాం. ఆజ్ఞలను దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆజ్ఞలు మనకేం కలుగజేశాయి, ఆజ్ఞల వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటి, కొన్ని మాటలు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చదవండి నాన్న, ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదవండి, 5 వరకు త్వరగా చదివారు.
అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము చెప్తున్నాడు. చూసారా, మీరు గమనించారు? అక్కడ అడు పోవద్దురా అన్నాడు, అంటే పోవద్దుగా. అర్థమవుతుందా? కరువులో ఉన్నాడు, కరువు వచ్చింది. నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఆయనకు చెప్పాడు. చెప్పి ఏమంటాడంటే, నువ్వు కొడుకా, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు బిడ్డ అన్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళకు అన్నాడు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను కైకొనెనని చెప్పాను. అందరూ తరగతి కరువులో ఉన్నావు, బాధపడుకో. ఈ దేశంలో కరువు వచ్చింది, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అయినా భయపడకు, ఎందుకంటే నీ తండ్రికి ఒక వాగ్దానం చేశాను. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం విస్తరింపజేస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రం చేస్తాను, ఇదిగో ప్రవాసిగా ఉన్నటువంటి ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని నేను నీ తండ్రికి వాగ్దానం చేశాను. ఆయన అబ్రహాం ఏం చేశాడంటే, నేను ఏదైతే చెప్పాను, హల్లెలూయా హల్లెలూయా, నా ఆజ్ఞలు, నా నిబంధనలు, నా కట్టడలు ఆయన గైకొన్నాడు కనుక అతను ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు నువ్వు కూడా నా ఆజ్ఞలను గైకొంటే నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. ఆమేన్ హల్లెలూయా. నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అన్నాడు. అలాగనే మీరు అదే అధ్యాయము ఆ 12వ వాక్యాన్ని కనుక మీరు చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై కరువు కాలంలో, కష్టకాలంలో విత్తనం వేసి నూరంతల ఫలము పొందను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశావు ఇస్సాకు? ఐగుప్తుకు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. ఈ దేశంలో ఎలా ఉండమన్నా, నిన్ను పరవాసిగా ఉండన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, ఐగుప్తు అంటే అర్థం చెప్పండి, కొంచెం చెప్పాలి మీరు అందరూ. ఏమొచ్చినప్పుడు ఎటెళ్ళొద్దు చెప్పండి అన్న. ఇంకా ఉపదేశం పెద్ద మీకు ఇలా మర్మం ఏంట్రా మీకు? ఐగుప్తు అంటే లోకం, కరువు అంటే మాకు వస్తాయి కరువులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు? అట్లా అది డైరెక్ట్ చెప్పాలి ఒకటే మాట, లోకస్తుల దగ్గరికి, లోకమును లోకాస్తుల దగ్గరికి వెళ్ళొద్దు, వారిని వెంబడించొద్దు, చెయ్యి చాపొద్దు. ఎవరికి చాపాలి? నువ్వు చెయ్యి. ఏం చెప్పాడు దేవుడు? ఏం చేయమన్నాడు? చెయ్యి. ఇంకెందుకు ఆ లోకం అంటే పరిగెడతావు? లోకం అని ఇంకెందుకు పనికి మళ్ళీ పనులు? ఐగుప్తు అంటే ఒకటి లోకం, ఐగుప్తు అంటే ఇంకొకటి పనికి మళ్ళా పనులు. అక్కడ భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన కార్యాలు ఉంటాయి. అక్కడ అర్థమవుతుందా? విగ్రహారాధన సంబంధమైన కార్యాలు, పాపపు కార్యాలు భయంకరంగా ఉంటాయి. అందులో అన్ని ఐగుప్తు అంటేనే లోకం కనుక లోకంలో ఉన్న దేనిని నువ్వు వెంబడించొద్దు, నువ్వు దాన్ని అనుసరించొద్దు, దాని వైపు తిరగొద్దు. నువ్వు తిరగాల్సింది దేవుని వైపు. ఆమేన్ హల్లెలూయా. ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో, ఏదైతే నీకు చేయమన్నాడో నువ్వు అలాగ చేస్తే నిశ్చయంగా అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు తోడుగా ఉండి నూరంతల ఫలమునిచ్చిన దేవుడు, ఆశీర్వదించి అత్యధికమగినట్లు అభివృద్ధి చేసిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు చెయ్యి చాపాల్సింది దేవుని వైపే కానీ లోకం వైపు కాదు, దేవుని వైపు. అతను నా ఆజ్ఞలన్నీ ఏం చేశాడట? గైకొన్నాడు. నా కట్టలన్నీ గైకొన్నాడు. నేను నియమించిన విధులన్నీ గైకొన్నాడు కనుక అతను నేను ఆశీర్వదించాను కనుక నేను నీకు తోడుగా ఉంటాను. వారు మాట విన్నారండి, అంతే. ఎందుకురా నీకు దరిద్రం, ఎందుకురా నీకు శాపం, ఎందుకురా నీకు అప్పులు, ఎందుకురా ఈ రోగాలు, ఎందుకురా ఈ సమస్యలు అంటే నువ్వేం చేయట్లేదు? దేవుని ఆజ్ఞలను అనుసరించడం లేదు.
వినటం మట్టుకు వింటున్నారు మస్తు మంది, పాటించడం లేదు. ఒక్కసారి ఖచ్చితంగా నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి పాటించి చూడు. మాట ఇచ్చిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు తప్పకుండా నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. చెప్పగట్టుగా ఆమేనని విశ్వాసంతో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అదేమైనా కరువైన ఖడ్గమైన మరణమైన రోగమైన వ్యాధైన మరేదైనా బిడ్డలారా, ఆయన మందస్సంలో ఏమున్నాయంటే ఆజ్ఞలు గల పలకలు. అనగా దేవునిలో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలను ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. అరే ఇజ్రాయేల్ అందరికీ ఆయన ఆజ్ఞాపించాడురా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువు చాలు, ఎక్కువ అధ్యాయం వద్దు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు. చూసారా ఏం చేయాలి బిడ్డ? అనుసరించాలి. వినడం కాదురా, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ వింటున్నారు, అనేకులు వింటున్నారు, కానీ అనుసరించాలి. వినడం వేరు, అనుసరించడం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుసరించి చూడండి. నేను చెప్పేది ఒకటే, ఈ ఉదయకాలం ఈ పునరుత్థాన దినమున మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రేమతో చెప్పే మాట ఒకటే. నాన్న దయచేసి నా మాట మీరు గ్రహించండి, గమనించండి. నా మాటగా కాదు, ఇది దేవుని మాటగా వినండి. నా మాట కాదురా, నా మాట పనికి మాలిందిరా, నేనెంతరా. నా మాట వినొద్దు మీరు, దేవుని మాట వినండి. నా మాట కాదు నాన్న, దేవుని మాట వినండి. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. చదివాను. అనుసరించి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఆమె చెప్పు గట్టిగా, చెప్తూనే ఉండాలి, చదువుతూనే ఉంటుంది, మీరు ఆమె చెప్తూనే ఉండాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడు, పొలములో దీవింపబడు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. 6 త్రోవను నీ మీదికి బయలుదేరి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవు. ఏం చేస్తానా అది ఎన్ని దీవెనలో చూడండి నాన్న. మీరు అక్కడ 15 వరకు ఏముంటాయి అవన్నీ చూడండి. ఆ తర్వాత శాపం రోజు, ఆ తర్వాత వినకపోతే అన్నాడు. అర్థమవుతుందా? వినకపోతే వినకపోతే అక్కడ వినకపోతే కొన్ని మాటలు చదివి, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. అది ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలనని దేవుడు చెప్పిన మాటలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదు. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. ఏముండదురా, బుచ్చగాళ్ళే కడక తినడు తప్ప, బుచ్చగాళ్ళే కడక తినడు తప్ప ఏముండదు. నువ్వేడికి పోయినా శాపమే, ఏ పని చేసినా శాపమే. అయ్యా పని చేస్తున్నాను కానీ ₹1 నిలవట్లేదయ్యా, శాపమురా. నువ్వు దేవుని ఆజ్ఞలు వినట్లేదు, దేవుని ఆజ్ఞలు అనుసరించట్లేదు, దేవుని మాట వినట్లేదు కనుక శాపమురా, శాపం. ఇదండి బిడ్డలారా, మనము విశ్వాసముతోనే దేవుణ్ణి వెంబడిస్తున్నాము. ఇంకొకటి లేదు, ఇంకొకటి ఏమి లేదు మనకి, ఇంకొక వేరొక ఆప్షన్ ఏది లేదు. విశ్వాసము ద్వారానే మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో. మీ కుటుంబంలో ఏమి లేదు, కరువు వచ్చింది, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలంటే అర్థమేంటి? దేవుని మాట వినడం లేదు, ఆజ్ఞలను అనుసరించడం లేదు.
శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను వారు మొర్రపెట్టగా యెహోవా వాటన్నిటిలోంచి అదిరా నీతిమంతులకు వాగ్దానం. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞలు వింటే దీవెన, ఆశీర్వాదం. ఆజ్ఞలను వినకపోతే శాపం. శపించబడిన వానికి పరలోకం లేదు. ఆజ్ఞను అనుసరించని వాడు నిత్య జీవాన్ని పొందలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 20:1 వాక్యం. అక్కడ నిర్గమకాండంలోనే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అదంతా మీకు ఎందుకు కానీ 1 నుంచి చదువునాను. 1 నుంచి 6 వరకు చదివి త్వరగా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఏంటి అట? అప్పుడే ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన కాలంలో మాటతో చెప్పాడు, కానీ ఇప్పుడు ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇప్పుడు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఇచ్చాడు ఆజ్ఞ. మోషేకి ఇచ్చాను నాన్న. ఇప్పటికెందుకురా విగ్రహాలు చేసి పెట్టుకుంటున్నారు? మరి పాత నిబంధన కాలంలో కూడా విగ్రహం చేసుకోవద్దు. ఏ విగ్రహమునైనా ఏసే విగ్రహాన్ని చేసుకోవచ్చునా? మరి ఎందుకు దానికి మొక్కుతారు? విగ్రహానికి మొక్కొద్దు, విగ్రహానికి సాగిల పడొద్దు అంటాను నాన్న. ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, చదువు నాన్న. మీ ఇంట్లో ఏముండాలి నాన్న? అసలు నన్ను అడిగితే యేసయ్య బొమ్మ కూడా ఏముండాలి? వాక్యం మాత్రమే ఉండాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. వాటికి సాగిలపడకూడదు. చూసారా? వాటికి మ్రొక్కకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని. 6వ వాక్యం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడని. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కనుక దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను కనుక నువ్వు అనుసరించి జీవించినట్లయితే 1000 తరముల వరకు ఆయన కరుణించు దేవుడై ఉన్నాడు, కృప చూపే దేవుడై ఉన్నాడు. అనగా 1000 తరముల వరకు దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఆగితే ఇదొక పాఠం, ఇక్కడే ఆగితే ఇదొక వారం. యెహోవా నన్ను కనికరించను కనుక నాకేమి. యాకోబు చెప్పిన మాట ఎట్లా మర్చిపోతారా? యాకోబు ఏమన్నాడు రా? యెహోవా నన్ను కనికరించను కనుక నాకేమీ తక్కువ లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కనికరం మన మీద. దైవిక స్వస్థత ఎలా ఉంటుంది? ఎలా జరుగుతున్నానా? యేసు వారిని చూసి వారి మీద కనికరపడి, కాపరి లేని గొర్రెల వలె వారు చెదిరి ఉన్నారని యేసు వారిని చూసి వారి మీద కనికరపడి ఏం చేసిండారా? వాళ్ళను, రోగులైన వారిని బాగు చేసిండు, అందరికి వాక్యం చెప్పిండు, అందరిని ఒక్క దగ్గరికి చేసిండు, వ్యాధిగ్రస్తులను బాగు చేసిండు, రోగులను బాగు చేసిండు, దయ్యాలను వెళ్ళగొట్టి అన్ని చేసిండు. అంటే దేవుని కనికరం మన మీదకి వస్తే ఏం జరుగుద్ది? చెప్పండి రా. దేవుని కనికరం మన మీదకి వస్తే ఏం జరుగుద్ది? స్వస్థత, విడుదల, సంతానం, ఆరోగ్యం, ఆశీర్వాదం సమస్తము సమకూర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం దొరుకుద్దట? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఏం దొరుకుద్దట మనకు? దేవుని కనికరం. దేవుని కనికరం. యెహోవా నన్ను కనికరించను కనుక నాకేది తక్కువ లేదన్నాడు యాకోబు. ఆయన కనికరం కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. నేను మాట చెప్పినా ఊరికే ప్రభువా మీ కనికరం మీదికి రానివ్వండి, మీ కృప మా మీదికి రానివ్వండి, మీ దయ మా మీదికి రానివ్వండి, మీ జాలి మా మీదికి రానుడు. కన్నీళ్ళంత గౌరవంగా నోరంత తెల్లబెట్టి అయ్యో. ఈ ఏడుపు కాదురా, ముందు ఆజ్ఞలు పాటించు. ఈ జైరా ఇది నేను చెప్పానా వాక్యం చెప్పిందా? మరి అయ్యా అయ్యా నీ కృప, అయ్యా నీ కనికరం ఎక్కెక్కి పడేస్తుంది. కానీ చేసే పని ఏది? చేయాల్సిందేది చేయాలి. నీ రోగం పోవాలి, నీ వ్యాధి పోవాలి, నీ అప్పులు పోవాలి, నీ ఆర్థిక సమస్యలు పోవాలి, నీ ఇబ్బందులు పోవాలంటే నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించు.
ఆయన కనికరం కొరకు ప్రార్థన చేయడం కాదు, ఆజ్ఞలు అనుసరించి ప్రార్థన చేయి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దరిద్రులు ఎందుకు అవుతున్నారు, శాపగ్రస్తులు ఎందుకు అవుతున్నారు, రోగులు ఎందుకు అవుతున్నారు అన్నాడు కదా. ఆయన చేస్తాడు అంతే, నా మాట విని అన్నాడు. 15:26 కావచ్చు, 15:26. అది మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, చూసారా, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ మీరు అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములను ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక రోగికి స్వస్థత ఎలా కలుగుతుంది, ఒక వ్యాధిగ్రస్తుడికి స్వస్థత ఎలా కలుగుతుంది? సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్రశక్తుల చేత పీడింపబడుతున్న వారికి స్వస్థత విడుదల ఎలాగో కలుగుతుందిరా? గొంతంతా ఎత్తుకొని మొర్రుతున్నవాడు ఎవడి తట్టలేడు. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నియమించిన ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించి జీవించిన ఎడల అసలు దయ్యమే నీ మీదకి రానియరా, అసలు రోగమే నీకు రానియరా? ఎవడైతే సేవకుడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా అంతే సార్, అది సేవకుడైన విశ్వాసమైన ఎవరైనా అంతే అంతే. నేను మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రోగముల చేత, వ్యాధుల చేత, సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నావు, నీకు నాకు విడుదల కావాలంటే ఒక్కటే ఒక సూత్రం, దేవుని మాట విను, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిరా క్లూస్ అన్నా, నేను అందుకే చెప్తాను కొన్ని కీ పాయింట్స్ అంటారు కదా, కీ పాయింట్స్. ఇది కనుక మీరు చెయ్యగలిగితే ఫస్ట్ ఏం చెప్పాను, ఒకటి దీవెన, ఏం చెప్పాను, ఒకటి ఆశీర్వాదం. ఇస్సాకు దీవెన, ఇస్సాకు ఆశీర్వాదం. రెండవది స్వస్థత. రెండవది ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వస్థత కలిగిన తర్వాత నీకేం కలుగుద్ది? సంతోషమే, సమాధానమే. చాలా ఉన్నాయి, సమయం లేదు, చెప్పుకుంటూ పోతున్నాను. ఎన్ని అయితే అన్ని చదువు. 119వ కీర్తన 98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం. సరే చదివి, అది కూడా చదివి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. మళ్ళీ చదువు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలుగజేయు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. దేవుని ఆజ్ఞలను అనుసరించడం వలన మనకేం కలుగుతుంది నాన్న? ఏం కలుగుతుంది చెప్పండి రా. కొత్త ఉన్నది ఇంకా ఇప్పుడు చదివిన వాక్యమే కదా. ఫస్ట్ ఏం చెప్పాను? ఒకటి ఆశీర్వాదము, దీవెన. రెండవది స్వస్థత. ఇప్పుడు మూడవది ఏంటి నాన్న? నీకేం కలుగుతుంది? జ్ఞానం. నీకు జ్ఞానం కలగాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి. అంటే అవి ఎక్కడున్నావో చదవాలి, అవి ఏం చెప్పినవో చదవాలి, నేర్చుకోవాలి, వినాలి, గ్రహించాలి, వాటిని పాటించాలి, వాటిని అనుసరించాలి. ఇప్పుడు అవేం కలుగజేస్తున్నాడు? దావీదు ఏమన్నాడు? అద్భుతమైన మాట, నా శత్రువుకు మించిన జ్ఞానము. నీ శత్రువుకు మించిన జ్ఞానము నీకు కలుగజేయాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞలను పరిశీలించాలి, అనుసరించాలి, గైకొనాలి, ఆజ్ఞలు పాటించాలి, అనుసరించాలి. ఆజ్ఞలు మనకేం కలిగిన జ్ఞానం. యెషయాలో ఏమన్నాడు? నా ప్రజలు, నా జనులు ఎవరన్నారు? దేవుడే. నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు. ఎవరు? ఆమె చెప్పలే. నిజమే. ఎందుకు చెప్పనా? ఇటు వినండి. ఇప్పుడు ఒకరు దేని చేత చెరపట్టబడుతున్నాడు? ఒకడు అపవాది అయిన
సాతాను చేత చెరపట్టబడుతున్నాడు. రెండవది లోకము చేత చెరపట్టబడుతుంది. మూడవది పాపము చేత చెరపట్టబడుతుంది. నాలుగవది లోక సంబంధమైన మనుషుల చేత దొంగల చేత చెరపట్టబడు. వీనికి ఏమి లేదంటే వీనికి నిజంగా జ్ఞానం లేదు. ఇజ్రాయేలు ప్రజలు బబులోను రాజుకు చెరగా తీసుకొని పోయారు. కారణం ఏంటి? ఎందుకు చెరపట్టబడ్డారు? అశ్షూరియన్ల చేత ఎందుకు చెరపట్టబడ్డారు? పారసీక దేశం రాజుల చేత ఎందుకు చెరపట్టబడ్డారు? కారణం ఏంటి? అంతెందుకు చివరి కాలం వరకు రోమ సామ్రాజ్యం చేత ఎందుకు చెరపట్టబడ్డారు? కారణం ఏంటి? వారికి ఏం లేదు, వారికి నిజముగా దైవ జ్ఞానము లేదు వారికి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను కనుక వారు సరైన రీతిలో అనుసరించి జీవించినట్లయితే ఏ శత్రువు వాళ్ళని పట్టుకునేవాడు కాదన్నాడు ప్రభు. ఎందుకంటే వాడు ఒక్క తోవన వచ్చి 7 త్రోవల పారిపోతాడు. అది అంటే వీళ్ళేం పాటించలేదు సార్, దేవుని ఏమి లేదు, దేవుని మాట వినలేదు. ఈ రోజుల్లో క్రైస్తవుల పరిస్థితి ఇదే. అందుకనే నేను కొన్నిసార్లు తెలివి తక్కువ సన్నాసులు అంటాను. ఎందుకే వాడికి ఏది మంచో ఏది చెడో తెలియదు, ఎవరి సేవ కూడా ఎవరి అబద్ధ బోధ కూడా తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఏది పరలోక రాజ్యం సిద్ధపరిచే బోధో ఏది భూ సంబంధమైన బోధో తెలియదు, ఏది ఆశీర్వాదకరమైన బోధో తెలియదు. ఈ లోకంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు, నీ కన్నులు చూస్తాడు, నీ దుఃఖంలో సంతోషంగాను మారుస్తాడంటే ఎగిరెగిరి పడుతున్నాడు ఒక్కొక్కడు పనికి మళ్ళాడు. అబ్బా ఏం వాక్యం, ఏం బోధ! పరలోకం ఎప్పుడు పోతావురా యదవ? పరలోకం ఎప్పుడు పోతావురా? అన్నాను సూపర్ అక్క, మీరు సూపర్ అక్క మీరు ఇదక్క, అక్క మీరు తగ్గితే నీ పరుసులు ఉన్నాయని తీసిస్తాం. పరుసులు యాజకులు ఏమన్నా వారి సేవకులు ఏం చేసినట్టు వారి యాజకులు ప్రజలు ఏం చేసి పాత గోడకు ఏమేసిందమ్మా? పాత గోడకు పూత, గచ్చ పూత. నేను వాడు పొగుడుతున్నాడంటే నువ్వు అనుకోవాలి వీడు పక్క అబద్ధ ప్రవక్త, అబద్ధ సేవకుడు అనుకోవాలి. పక్క నీకు తెలివి లేకపోయా, తెలివి తక్కువదాన్ని, నీకు తెలివి లేకపోయా, తెలివి తక్కువడా. నిన్ను పొగుడుతున్నాడంటే అనుకో. జ్ఞానులు గద్దించుట నీకు తైలాభిషేకం, నీకు మంచిదట. పోని మనకేం పని, చూద్దాం. మన తరంలో ఎవరో ఉన్నోడు రక్షణ పొంది అయిపోయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నోడు రక్షణ పొందితే సరిపోయి. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే బిడ్డలారా మనం దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవిస్తామో మనకు జ్ఞానం కలిగితే శత్రువుకు మించిన జ్ఞానం. అపవాదిని సాతానుగా వేస్తాడు మన మీద వలలు ఉరులు వాని మించిన జ్ఞానం మనకు దేవుడు ఇస్తాడట. అందరూ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సాతానుగాడు ఏదో ఒక విధంగా వలలు ఉరులు పెడుతూనే ఉంటాడు, వలలు ఉరులు వేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు మనకు ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే జ్ఞానం కలగజేస్తాడు కదా. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక్క మాట చెప్పనా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించే దినం కదా. వాడు సైతాన్ గాడు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాడు. పెళ్ళ, ఫంక్షన్, సావా, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? ఏం చేయాలా? ఇప్పుడు నీ బంధువులు చనిపోతే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలరా? ఆరాధించినాకనే పోవాలి. ఆరాధించకుండా పోతే వాడు ఏం చేసిన నీ ఆశీర్వాదాన్ని ఈరోజు వాడు దొంగిలించేసిండు. కానీ వాడు ఇది చేసిండు అనే తెలివి నీకు ఎప్పుడు తెలుస్తుంది? అమ్మ నా కొడక, అంటే నేను ఈరోజు ఆరాధించకుండా అక్కడ అదొకటి ఇదొకటి అంటే ఇది ఎవడేసినా వాళ్ళ అనుకోవాలి, సైతాన్ గాడు వేసాడు. లేదు ఏదేమైనా ప్రభు, నా ప్రభు కంటే ఈ ప్రపంచంలో ఎవడెక్కువ కాదు. నన్ను కన్నవాడైనా, నేను కన్నవాడైనా, నేను కట్టుకున్నవాడని ఎవరైనా సరే అందరి తర్వాతనే అనుకుని ఎప్పుడైతే నువ్వు దేవుని సేవించి ఆరాధించి ఆ తర్వాత వెళ్తావో అప్పుడే నీవు దేవుని దీవెన పొందుకుంటావు, పరలోక రాజ్యానికి సిద్ధపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్షలు జరుగుతాయి. దేవుడా బంధువుల, దేవుడా లోకమా, దేవుడా స్నేహితులు, దేవుడా చావ, దేవుడా ఫంక్షనా. ఈ జ్ఞానం మనకు ఉండాలి. దేవుని తర్వాతనే అన్ని అందరూ అనే జ్ఞానం నీకుంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పాను, నీ జ్ఞానం గురించి ఒక మాట చెప్పాను. ఇలా ఉన్న ప్రతి దాంట్లో తరచి చూసుకోండి.
ప్రతి దాంట్లో చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవది ఏంటిదట? జ్ఞానం. 1 ఆశీర్వాదం, 2 స్వస్థత, 3 జ్ఞానం. 4వది అదే కీర్తన 119 143. శ్రమయు వేదనయు 143 143 నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుట. ఎక్కడ ఏమి పట్టుకునేట ఆయన పాపం? శ్రమయు ఏమి పట్టుకునే పాపం ఆయన్ను? ఎక్కడున్నాడు పాపం? ఆయన శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ ఆయన దేవుని ఆజ్ఞలను కనుక ధ్యానించి, దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యములు కనుక ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నప్పుడు ఆయనకి ఏం కలిగిందట? ఎవరైనా శ్రమలో సంతోషపడతారా? ఎవరైనా శ్రమల యందు సంతోషిస్తాడా? పౌలు అదే అన్నాడు, శ్రమల యందు సంతోషించు అన్నాడు. పౌలు అన్నాడు, శ్రమల యందు సంతోషించు అన్నాడు ఆయన. శ్రమలో సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, బాధపడకు, కృంగిపోకు బిడ్డ. కర వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇరుకొచ్చిందని బాధపడకురా. నువ్వు చేసుకున్న తప్పు వల్లే, నీ చేతులారా చేసుకున్న దానివల్ల నీకే వచ్చిన శ్రమ, నీకే వచ్చిన కష్టం, అయినా బాధపడకన్నాడు. ఇదంతా నేను ఎందుకు చేసుకున్నాను? ఇది ఎందుకు వచ్చింది? ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఈ బాధలు ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఎందుకు జరిగిందో ఆలోచించు. సామర్థ్యం కంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు, ఏ స్త్రీ ఎక్కువ చేయకూడదు. సామర్థ్యాన్ని మించి చేయొద్దునని, సామర్థ్యం కొద్ది చేయాలి. ఏదైనా ఒకడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చూసుకోవాలటమ్మా? ఉన్నదనే చూసుకోవాలి. మత్తయి సువార్తలో ఏం చెప్పిండు? ఒకడు ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి తగినంత ఉన్నదా లేదా అని చూసుకొని తన ఇంటిని ప్రారంభించవాలని అన్నాడు ప్రభు. అంటే విశ్వాస జీవితంలో ఏదైనా కొనాలి, ఏదైనా చేయాలి, ఏదైనా తలపెట్టాలనుకున్నప్పుడు ఏం చూసుకోవాలి? దానికి తగిన సామర్థ్యం ఉందా లేదా అనే కదా. అదేం లేకుండా చేస్తావురా నువ్వు? 10,000 పెట్టుకొని 90,000 పప్పెట్టు చేస్తావురా నువ్వు? 90,000 ఉంటే కదా 10,000 చేసుకోవాలి నువ్వు. జ్ఞానం ఉండాలి మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. శ్రమలు, బాధలు మనకేం కలుగజేస్తాయంటే ఆజ్ఞలు సంతోషాన్ని కలుగజేస్తాయి. నేను అందుకే చెప్తున్నాను, ఇవి ఒడిసే టాపిక్ ఏం కాదు. కొన్ని నెలలు చెప్పినా తరగదు ఈ టాపిక్. మళ్ళీ కొన్ని నెలలు చెప్పినా తరగని టాపిక్ ఇది. అర్థమవుతుందా? కొన్ని నెలలు చెప్పినా తరగని టాపిక్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతలు 6వ అధ్యాయం 23వ వాక్యం చదివి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అందరు ఆమె చెప్తారా? నేను గద్దిస్తే అందరు అనుకుంటున్నారు, వెనక్కి పోతున్నారు. ఈ పాస్టర్ ఇంతేరా, ఇట్లా మాట్లాడతాడు ఎందురా అని వెనక్కి పోతున్నారు. అక్కడ శిక్షార్థమైన గద్దింపులు ఏంటిదట? ఇప్పుడు వాడు ఒకవేళ వెనక్కి పోతే ఏం తప్పిపోయినట్టు? వాడు ఇంకేమన్నాడు? నీ బతుకు గద్దింపులకు లోపడని వాడు, శిక్షకు లోపడని వాడు, వాక్యములకు హెచ్చరించినప్పుడు లోపడని వాడు ఒకవేళ దేవుని ఆ సన్నిధిని విడిచిపెట్టేవాడు వాడు ఎటుపోయినట్టు? వాడి జీవ మార్గానికి పోయినట్ట. అన్ని సంఘాలు జీవానికి తీసుకుపోవురా, అందరూ జీవానికి తీసుకుపోవడం నిత్య జీవానికి. ఇది జరగాలి. ఈ తెలివి ఉండాలి క్రైస్తవునికి. ఇది లేకపోతే వాడు ఫెయిల్ ఎవడైనా ఈ ప్రపంచంలో వాడు ఫెయిల్. రైట్. మొదటి లైన్ చదువు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆజ్ఞ ఎలా ఉంటుందట మనకు? అంటే దాని అర్థం ఏంటిది? ఆజ్ఞ మనకి ఏమి చూపెడుతుంది? వెలుగు, దీపము, వెలుగు రెండు అన్నాడుగా. దీపము, ఆజ్ఞ మనకి ఎలా ఉంటుందంటే దీపముగా ఉంటుంది. ఆ ఆజ్ఞ, ఆ వాక్యమే ఎలా ఉంటుందంటే వెలుగుగా ఉంటుంది. అంటే ఇప్పుడు నీ త్రోవకి ఇదే కీర్తనలో దాని నీ వాక్యము నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. ఓకే, నీ వాక్యం నా త్రోవకు వెలుగునై. ఇప్పుడు వెలుగులో నడిచిన వాడు గుంతలో పడతాడా? ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడు గుంతలో పడతాడా? మరి ఎందుకు పడుతున్నారు క్రైస్తవులు అందరూ? గుంతలో ఎందుకు పడుతున్నారు? గుంతలో ఎందుకు తట్టి పడుతున్నారు? రాళ్ళు తట్టి పడుతున్నారు ఎందుకు?
ఎందుకు పడుతున్నారు? పడట్లేదంటారా? పడట్లేదంటారా? ఆజ్ఞ వెలుగు, ఆజ్ఞ దీపం. నీ పాదములకు నీ త్రోవకు వెలుగు దీపం, దీపముగా ఉంటుంది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ మనకు వెలుగుగాను దీపముగాను ఉంటుంది. కాబట్టి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం అని. అంటే ఈ వెలుగు నేను ఎక్కడికి నడిపిస్తుంది? ఏ మార్గంలో నడిపిస్తుంది? ఈ ఆజ్ఞ నేను ఏ మార్గంలో నడిపిస్తుంది? జీవ మార్గంలో నడిపిస్తుంది. అంటే నిత్య జీవాన్ని ఇస్తుంది నీకు. గద్దింపు వినని వాడు ఎక్కడికి పోతాడు? నిత్య నరకం. ఆజ్ఞను పాటించని వాడు ఎక్కడికి పోతాడు? గుంట, నిత్య నరకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మనల్ని ఆజ్ఞ మన త్రోవకు వెలుగుగా ఉండి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవ మార్గానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ పాత నిబంధనలో అనుకుంటున్నారా? ఈ ఆజ్ఞ అంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఆజ్ఞలే. ఇప్పుడు పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలైనా? 10 విధములైన ఆజ్ఞలు. కొత్త నిబంధనలో ఎన్ని నానా? 2. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుణ్ణి సేవించు, ఆరాధించు. ఇప్పుడు ఇవి యేసయ్య పాటించాడా లేదా? మీరు అందరూ చెప్పాలి. మీరు చెప్పండి, యేసయ్య పాటించాడా లేదా? పాటించాడు. యేసయ్య పాటించాడు కనుకనే పరలోకంలో ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని, అది యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడమ్మా? నేను నా తండ్రి ఆజ్ఞలను గట్టిగా మళ్ళీ చదువునానా? గైకొని అక్కడ ఆగాలి. వీళ్ళందరికీ అర్థం కావాలి. ఇప్పుడు గైకొని దాంట్లో అర్థమైంది నాన్న? విని, నేర్చుకొని, పొందుకొని, అనుసరించి, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం. అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు, ఆజ్ఞలను అనుసరించాడు, ఆజ్ఞల ప్రకారం బ్రతికాడు. యేసు ప్రభు 2 చెప్తున్నాడు, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు 2 మాటలు ఇక్కడ మనకు. ఆయన ఏమంటున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను, తెలుసుకున్నాను, నేర్చుకున్నాను, వాటి ప్రకారం బ్రతికాను, వాటిని అనుసరించి జీవించాను. నేను ఎలాగైతే చేశాను, నేను ఎలాగైతే ఆజ్ఞలు గైకొన్నాను, ఎలాగైతే ఆజ్ఞలు అనుసరించి జీవించాను, ఎలాగైతే ఆజ్ఞలన్నింటినీ పాటించాను. ఇప్పుడు చదివిగా మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల. అని చూడండి, యేసయ్య ఆజ్ఞలు గైకొన్నాడు, యేసయ్య ఆజ్ఞలను అనుసరించి జీవించి ఆయన మనందరితో చెప్తున్నాడు, మీరును నా ఆజ్ఞలను గైకొనండి. మీరు నా ఆజ్ఞలు అనుసరించండి బిడ్డ. మీరు కూడా నా ఆజ్ఞలు అనుసరిస్తేనే మీకేం కలుగుద్ది? ఆశీర్వాదం కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది, నిత్య జీవ మార్గంలో నడిపించబడతారు అని చెప్తున్నారు ఆయన. నేనైతే గైకున్నాను కానీ మీరు గైకొనకపోండి అన్నాడా? అట్లా లేదు కదా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి జీవించిన ప్రకారం మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల, చదువునాను, నా ప్రేమయందు నిలిచి ఉందురు. లేకపోతే ఎక్కడ నిలబడతారు? ప్రేమయందు నిలవని వాడు ఎక్కడ నిలబడ్డాడు? దానా కాదురా, మరణం. ప్రేమ లేని వాడు ఎక్కడ నిలబడ్డాడు? 1 యోహాను పత్రికలో ఉంటుంది కదా, ప్రేమయందు నిలబడిన వాడు ఎక్కడ నిలబడ్డాడు? వాడు మరణంలో నిలబడ్డాడు. ప్రేమయందు నిలబడని వాడు మరణమందు నిలబడ్డాడు. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 3:13-14 చదువు. 2 వాక్యాలు చదువు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి. అంటే
ఎక్కడ నిలబడి ఉన్నాడు? అంతే. నీవు నా ప్రేమ యందు నిలిచి ఉంది అన్నాడు. యేసయ్య ప్రేమలో లేవని వాడు, అంటే ఆజ్ఞలను గైకొని వాడు ఎక్కడ లేడు? ఆజ్ఞలను అనుసరించని వాడు ఎక్కడ లేడు? ఆజ్ఞలను గైకొని వాడు ఎక్కడ లేడు? యేసయ్య ప్రేమలో లేడు. యేసయ్య ప్రేమలో లేని వాడు ఎక్కడున్నాడు? అంతే. ఇట్లా నేర్చుకోవాలి. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏమంటున్నాడు? నాన్న, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను అవి గైకొంటే మనం అందరం ఎక్కడ నిలబడతాం? అందరము ప్రేమలో నిలబడతాం. మీరు గైకొనకపోతే మీరు ఎక్కడ నిలబడతారు? మరణములో నిలబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు గైకొనాలా వద్దా? ఇప్పుడు యేసయ్య కదా నాన్న మనందరికీ మాదిరి. యేసయ్య చేసినట్లు బ్రతకాలా వద్దా? బ్రతకాలి కదా. యేసయ్య ఆజ్ఞలను గైకొన్నాడు కదా, ఆజ్ఞలను అనుసరించి జీవించాడు కదా, ఆయన చిత్త ప్రకారమే బ్రతికాడు కదా, ఆయన చిత్తమే చేశాడు కదా. మరి మనం ఏం చేయాలి? అంతేనే కదా నాన్న. యేసయ్య మనందరికీ మాదిరి, ఇంకొకరు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా సంగతులు కలవు కానీ చెప్పనీకి మనకు కుదరదు. మందసంలో ఏమన్నాయినా నిబంధన ఆజ్ఞలు గల పలకలు. ఆజ్ఞ మనకేం చేస్తుంది? ఆజ్ఞ మనకేమిస్తుంది? ఆజ్ఞలు అనుసరించి జీవిస్తే ఏమిస్తుంది? ఒకటి ఆశీర్వాదం, దీవెన. రెండవది స్వస్థత. మూడవది జ్ఞానం. నాలుగవది సంతోషం. ఐదవది ఏమన్నాడు యేసు ప్రభు? నేను గైకొన్నాను రా, మీరు గైకొనమన్నా. ఇప్పుడు ఆజ్ఞలు మీకు ఒక విషయం చెప్తాను, ఒక మాట. ఏమి అనుకోవద్దు బిడ్డలారా, ఎవరు ఏమి అనుకోవద్దు. 1 కొరింథీ మీరు ఆజ్ఞలు కొత్త నిబంధనలో రెండు అనుకుంటున్నారు కదా, అనేకం ఉన్నాయనే సంగతి మీకు తెలియజేసిన కొరకు చెప్తున్నాను. 8వ అధ్యాయం 14వ అధ్యాయం చదువునా, ఎన్నో వాక్యం నుంచి అది 34 నుంచి చదువు. స్త్రీలు సంఘములో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళనా, మీ యొద్దకు మాత్రమే వచ్చనా? ఎవడైనాను తాను ప్రవక్తని అయినను గాని ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢముగా తెలుసుకొనవలెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ మాటకి ఏమన్నా మీకు అర్థమైందా? స్త్రీలు ఎట్లుండాలంటే సంఘంలో అంటే వారు పాట పాడొద్దని కాదు, ఆరాధన చేయొద్దని కాదు, ప్రవచించొద్దని కాదు, ఇంకోటి చేయొద్దని కాదు. మాట్లాడటానికి అర్థం ఏంటంటే వాక్యమును ప్రకటించుట. అదే మాటను ఎక్కడన్నాడు? గలతీలో ఏమన్నాడు? అదే తిమోతిలో ఏమన్నాడు? స్త్రీలు ఉపదేశించుట అవమానము అన్నాడు. స్త్రీ ఉపదేశించుట అవమానం. అందరు నన్ను చూడండి, ఎందరు పాస్టరమ్మలు స్టేజీలకి ఉపదేశించట్లేదు? చేస్తున్నారా లేదు? ఇప్పుడు స్త్రీ మాట్లాడొద్దు, ఉపదేశించొద్దు అన్నది దేవుని ఉపదేశం, దేవుని ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞ. మరి ఇది ఆజ్ఞగా మీకు కనబడట్లేదా? ఒకవేళ ఆజ్ఞగా కనబడకపోతే మరి దేనిగా కనబడుతుంది? వాక్యం మీ వద్దకి వచ్చానా? మీ వద్ద నుంచి ఇది యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి ఏమో నూరంతా కట్టేసుకుని అవుతుందిరా, నిజం. మరి తెలివి తక్కువ సన్యాసులు, ఈ పాస్టర్లు అనే సన్యాసులకు భార్యల్ని స్టేజ్ని ఎక్కించి మాట్లాడితే తెలివి తక్కువ సన్యాసులకు తెలియలేదా? ఈ వాక్యం వాళ్ళకి అర్థం కావట్లేదా? అలా చెప్పమ్మా, అర్థం అవ్వాలా వద్దా? మీరు చెప్పండి. మీరు చదువుకోలేదు బిడ్డ, మీరు పెద్దగా చదువుకోలేదు, బిఏలు చేయలేదు, ఎంఏలు చేయలేదు, డిగ్రీలు చేయలేదు, మీరు పెద్ద చదువుకోలేదు.
34వ వాక్యం నుంచి మనం చదివితే క్లియర్ కాదు, స్త్రీ గురించి రాయబడింది. అక్కడి నుంచి రాశారు వాక్యము, అమ్మాయిలు చెప్పొద్దురా, స్త్రీలు చెప్పొద్దురా, వాక్యం నీ దగ్గరికి వచ్చిందా, నీ దగ్గర నుంచి బయలు నువ్వే చెప్పాలరా, సంఘానికి నువ్వే ఉపదేశించాలరా. తిమోతిలో కూడా అదే అన్నాడు, అరే స్త్రీ సంఘంలో మాట్లాడొద్దురా, స్త్రీ సంఘంలో ఉపదేశించొద్దురా, పురుషుల మీద అధికారం చేద్దురా కొడుక, ఆమె సహాయం కొరకు చేయబడిందిరా, బాధ్యత తీసుకునేది వేరు, అధికారం తీసుకునేది వేరురా, జాగ్రత్త అని చెప్పాడు. ఇది వారికి అర్థం కావట్లేదా? పక్కన నిలబెట్టుకొని ఏందిరా మీ ప్రసంగాలు, ఏందిరా ఇప్పుడు పాపం అంటే చెప్పండి నాన్న, మంచి మైకులు చెప్పరావాలి, బుద్ధి వస్తుంది ఎవరికైనా రావాలి, నీలాంటి వాళ్ళు చెప్తే బుద్ధి రావాలి ఒక్కొక్కరికి. ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చి జీతం ఏంటిదానా, గట్టిగానే అన్నారు, మరణం, చచ్చిపోతావు, నిత్య నరకమవుతావు. అమ్మా నీకు అవసరమా తల్లి ప్రసంగికురాలా, నీకు అవసరమా ఇది? అనవసరంగా నిత్య నరకానికి పోయేందుకు తల్లి నీకు నిత్య నరకానికి పంపించే ఆ స్టేటస్, ఆ హోదా ఎందుకు నీకు? నువ్వే కూర్చుంటావా స్టేజ్ మీద, నువ్వే కూర్చుంటావు కుర్చీలా, నేను కూర్చొద్దా? ఎందుకు ఆ గర్వం? ఎందుకు? అది సైతానుది కదా, అది సైతాను సంబంధమైంది కదా. వాడు ఏమన్నాడు, నా సింహాసనమును ఆకాశ నక్షత్రాలకు పైగా హెచ్చించుకుందును, సర్వోన్నతులు సమానముగా, సమానం సీట్ కావాలా నీకు? ఈడ సమానం అవసరమా నీకు? నరకం మీద అవసరమా? మీరు విశ్వాసులు, ఇది సేవకులకు చెప్పే పాఠాలు. ఎవరైనా ఇన్ని మారితే ధన్యులు. పాస్టర్ అమ్మ ఇన్ని మారితే, వినకపోతే నీ బతుకులుగా నిత్య నరకం పోతావు. రేపు లెక్క అడిగినప్పుడు జవాబు చెప్పలేవు, జాగ్రత్త బిడ్డ. త్వరలో ఇంత భక్తి చేసి ఇంతను కదా వచ్చినట్టయితే నీ బతుకు. వాస్తవమా అమ్మగారు? ఇంత బతికి కోట్లు సంపాదించింటానికి పోయి బాత్రూంలో పోయి సచ్చినట్టు వాడు, కంపు వాసన వస్తే కానీ తెలవలే. అరే వీడు ఇంత బతికి ఇంత సంపాదించి ఇంతను కదా వచ్చింది ఎవరు అన్నదట వెనకట మోటు సామెత ఒకటి, నీ బతకలాగా అవుద్ది, మారు. రైట్. నేను మీకు ఎవడైనను ఆత్మ ప్రవర్తనని అయినను, ఎవడైనా సేవకుడని అయినను, ఆత్మ సంబంధిని అయినను ఎవడైనా తలంచుకునే ఎడల నేను మీకు వ్రాయించినవి ప్రభు యొక్క ఆజ్ఞలు అంతటి దృఢముగా తెలుసుకోమన్నాడు. బిడ్డ ఖచ్చితంగా తెలుసుకోరా అయ్యా, అంతేనే కదా, ఖచ్చితంగా తెలుసుకోరా. ఇది అయ్యా ఇదే ఏంటి అయ్యాది ఆజ్ఞలు? అరే నీ భార్య నీతో పాటు స్టేజ్ ఎక్కించి ప్రసంగం చేసేకురా, దృఢంగా తెలుసుకో. ఇది ఈ ప్రపంచంలో ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా ఇది దేవుని ఆజ్ఞలని తెలుసుకోకపోతే బిడా మీరు నరకం పోతారు, కానీ ఎవరు పోడు. నీ తీర్పు నీ మీదకే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మత్తయి సువార్త మొదలుకొని యూదా పత్రిక వరకు ప్రభు ఎన్ని సంగతులు రాయించి పెట్టాడో అవన్నీ ప్రభు యొక్క ఆజ్ఞలని విశ్వాసులైన మీరందరూ రూఢిగా తెలుసుకోవాలి. ప్రభు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు అనుసరిస్తేనే మీరు బ్రతుకుతారు, లేకపోతే ఏంది పాస్టర్ గారు ఊరికి ఇదే కోరుకుంటావు, ఏం పాస్టర్ గారు ఊరికి ఇదే కోరుకుంటావు? కొంచెము మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను, మీరు చావాలని కోరుకోవట్లేదు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వాక్యాలు చదివి. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఏం చేయాలట? వదిలిపెట్టాలా? పుస్తక బైబిల్లో పెట్టి పక్కన పెట్టాలా? ఎక్కడ పెట్టాలమ్మా? నీ యొద్ద నీ హృదయములో, నీ అంతరంగములో దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదు. లేకపోతే ఏమవుదు? చచ్చిపోదు. అదే అంతేనా? ఇంక ఇందులో పెద్ద లోతైన మర్మాలు అని చెప్పాలా మీకు? ఏం లేదు. ఆజ్ఞలు ఎక్కడుండాలి? నీ మనసులో ఉండాలి. ఉపదేశం ఎక్కడుండాలి? కంటి కనుపాప దాన్ని కాపాడుకోవాలి. ఉపదేశకుని కాపాడుకోవాలి, ఉపదేశాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే వాటిని నువ్వు కాపాడుకుంటావు బిడ్డ, నువ్వు బ్రతుకుతావు. లేకపోతే
లేకపోతే చచ్చిపోదు. ఇంకేమన్నా వేరే ఏమన్నా ఇంకేమన్నా చేయాలా? మరణిస్తారమ్మా, జాగ్రత్త బిడ్డ, పూతేయాల. మీకేమన్నా మరణమవుతారు తల్లి, పూతేయాల. ఏమన్నా ఇంత పూతేయాల? ఏమైనా కలపాలా? ఇంత ఏమన్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారో వాటి మనసులో హృదయంలో దాచి పెట్టుకుంటారో వారు బ్రతుకుతారు. ఎవరైతే ఆజ్ఞలు అనుసరించక ఆజ్ఞలు పక్కకు పెట్టి ఎవరైతే బ్రతుకుతారో వారు మరణిస్తారు, చనిపోతారనే సత్యాన్ని మీరు ఎరిగి దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించి యేసయ్య ఏమైతే చెప్తారో ఆ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించి అనుసరించి జీవించి బ్రతుకుదురుగాక, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించుదురుగాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. త్వర